న్యూస్ లక్ష్యం సమాజహితం. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిదని, దీనికోసం సమాచార హక్కు చట్టంపై ప్రజలందరూ అవగాహన పెంపొందించుకోవాలని సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎర్రమాద కృష్ణారెడ్డి అన్నారు. పాఠశాల స్థాయిలోనే పాఠ్యాంశాల్లో సమాచార హక్కు చట్టాన్ని పొందుపరిచి విద్యార్థులకు బోధించాలని కోరారు. హైదరాబాద్లోని చైతన్యపురిలో సమాచార హక్కు చట్టం 2005పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టాన్ని అనుసరించి దరఖాస్తు చేసే విధానం, గడువు వివరాలు, సెక్షన్లు, రుసుములు, అప్పీల్ విషయాలపై వివిధ జిల్లాల నుంచి హాజరైన సమాచార హక్కు వికాస సమితి కార్యకర్తలకు అవగాహన కల్పించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రతి పౌరుడి చేతిలో సమాచార హక్కు చట్టం బ్రహ్మాస్త్రమని, ప్రతి సమస్య పరిష్కారానికి ఈ చట్టం ఎంతో సహాయపడుతుందన్నారు. ఈ చట్టంపై విస్తృత ప్రచారం నిర్వహించాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వ శాఖలపై ఉందని కృష్ణారెడ్డి గుర్తు చేశారు. సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డాక్టర్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ, సమాచార హక్కు వికాస సమితి సమాచార హక్కు చట్టాన్ని విస్తృతంగా ప్రచారం చేయడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. ప్రజలందరికీ అవగాహన కల్పించే విధంగా విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. సమాచార హక్కు వికాస సమితి సంస్థ ద్వారా ప్రజలందరికీ సమస్యలు పరిష్కరించడంలో అగ్రస్థానంలో ఉందని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీలు వేశామని తెలిపారు. ఈ కమిటీల ద్వారా ప్రజలందరికీ సేవలు అందించే విధంగా సమాచార హక్కు వికాస సమితి విస్తరిస్తుందని తెలిపారు. త్వరలో హైదరాబాద్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమాచార కార్యకర్తల అందరితో భారీ స్థాయిలో సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు వికాస సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు టి నరసింహాచారి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు చాపల కిరణ్, నారాయణపేట జిల్లా అధ్యక్షుడు పి అనిల్ కుమార్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు సాదుల పూర్ణచందర్, ములుగు జిల్లా అధ్యక్షులు సర్వేశ్వరరావు, సరిత, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బి రాములు, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రాజమౌళి, వీరారెడ్డి, ఉప్పల్ మండల కార్యదర్శి నరసింహారావుతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన పద్మ, జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు రికార్డ్ అంతా నాకు ఒకసారి పోలీస్ స్టేషన్ పోతే ఆయన 5,000 పేజీలు అన్నాడు. 10,000 రూపాయలు అంటే నేను ఏం చేశాను, తనిఖీ అడిగా. పోలీస్ స్టేషన్ చాలా మంది పోలీస్ స్టేషన్ ఆర్టీఏ పనిచేస్తుందని డౌట్ ఉంటుంది. పోలీస్ స్టేషన్ అయినా పనిచేస్తుంది, అన్ని కార్యాలయాలు పనిచేస్తాయి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని అడగగానే ఆయన 3 తేదీలు ఇచ్చాడు. ఆయన అప్పటికి అనుకుంటున్నాడు, మా పోలీస్ స్టేషన్ లో రికార్డు తనిఖీ చేస్తాను, పెట్టాడు వీడియో సామాన్యుడు కాదనుకుంటాడు. అయిన తర్వాత తనకి పోగానే ఏం చేశాడంటే, అడవిలో మేఘాలు అంటూ రికార్డులో తీసుకుపోయి రికార్డు చూసుకోండి. వాళ్ళ సిబ్బందితో 3 సార్లు చదివించి 30 రోజుల తర్వాత ఏం పెట్టిందంటే, మీరు కోరిన దరఖాస్తులకు సమాచారం కోరుతూ దరఖాస్తు చేసిన దానికి 5 రూపాయల టికెట్ పెట్టారు కాబట్టి ఈ దరఖాస్తును తిరస్కరిస్తున్నా రాశారు. లెటర్ కొట్టి డిస్ట్రిక్ట్ సందర్భం పెట్టుకోవాలి. అబ్బా నాకు కనపడ్డాడు. మరి ఏం చేయాలంటే మార్పు రావాలంటే, మన విలువ పెరగాలంటే, సమాచారాన్ని సమర్థవంతంగా అమలు కావాలంటే అతన్ని మార్చాలి. బాబు మరి ఎట్లా మార్చాలో మనం పోయి కూర్చొని మాట్లాడాలా? ఈ సమాచార హక్కు చట్టంలో పూర్తిగా అక్షరాలతోనే యుద్ధం, అక్షరాలతోటే సమరం, అక్షరాలతోటే న్యాయం కోసం పోరాడుతున్నాం. కాబట్టి ఏం చేశాము, సమాచార హక్కు చట్టం లెటర్ కు మీరు అప్పుడు ఆయన గౌరవించేటప్పుడు మనం బ్రహ్మాండం గౌరవించాలి. శ్రీయుత గౌరవనీయులైన ఎంపీడీఓ గారికి చాలా మంది దరఖాస్తుగానే తీసుకుపోయి నాకు తెలిసింది ఏంటంటే ఇరువాట్లో ఇచ్చే క్రమంలో ఇరువాట కూర్చున్నలకు వాళ్ళు ముందే చెప్పి కూర్చున్నారు, ఏ లెటర్ వస్తున్నా తీసుకోగానే ఆర్టీఐ లెటర్ వస్తే మాత్రం నువ్వు మాకు చెప్పి తీసుకోవాలి. ఎందుకు ఆర్టీఐ లెటర్ అంటే అంత మేమెందుకు? ఆర్టీఐ లెటర్ అంటే అనుభవంగా ఆర్టీఐ లెటర్ అంటే ఏ అడుగుతున్నారు? సమాచారం అడుగుతున్నారు, మీరు పనిచేసే విధానం ఏంటని అడుగుతున్నారు, ఏ పత్రంలో ద్వారా ఏ ఆధారాలు
ఆర్టీఐ లెటర్ అని కనపడితే మాత్రం అతన్ని మా దగ్గరికి పంపించండి. అది రమణ కుమార్ పోయాడు. రమణ కుమార్ దరఖాస్తు తీసుకొని పోగానే కాసినాడు. దరఖాస్తు తీసుకొని ఇన్వాడికాడికి పోగానే లేదండి మా సార్ కానీ పోయి ఎంఆర్ ఎంఆర్ అనుకున్న తర్వాత మళ్ళీ ఎంఆర్ అనుకున్నాం. వేరే సార్ అయినా వేరే సార్ మా ఎంఆర్ఓ గారి కాడికి పోయి ఆయన చూపించి ఆయన సంతకం ఇనిషియల్ వేస్తే అప్పుడు మీకు తీసుకుంటాం అనేది ప్రాక్టికల్ గా జరుగుతున్న ఇబ్బంది. మరి ఎంఆర్ఓ గారు ఎట్లా ఉంటారు? బిజీగా ఉంటారు. రెండు రకాల బిజీ, ప్రజలతో కలుస్తూ ప్రజలకు సేవ చేస్తూ బిజీగా ఉండేవాళ్ళు, ప్రజలను ముంచుతూ నాలుగు పేరుతో ఉండేవాళ్ళు రెండో రకం. నాకు రెండో రకం వాళ్ళు ఎక్కువ ఉంటారు, మొదటి రకం వాళ్ళు తక్కువ ఉంటారు. కాబట్టి ఈ జనాలు దోసుకొని మనం పోవడం చాలా కష్టం, ధర్మదర్శనం కావడం చాలా కష్టం. కాబట్టి నేనేమంటా ఈరోజు ట్రైనింగ్ లో మీరు దరఖాస్తు ఇన్వాటిలో వేయండి. ఇన్వాటి పోయినప్పుడు మీరు తీసుకోను ఎంఆర్ఓ కాడికి పో, ఇంకో అధికారి కాడికి పో అంటే మాత్రం మీరు పోవద్దు. మీరు పోవద్దు అంతే. గురువు చెప్పిన మాట గుడ్డిగా నమ్మండి, పోవద్దు. మరి పోకపోతే ఆయన తీసుకోవాలంటుండు, మరి మీరు పోవద్దు అంటారు. ఏంటి సార్ అంటే మా గురువు చెప్పిన ప్రకారం ఇన్వాటి అనేది ఇచ్చిన కాగితం తీసుకొని మాకు ఎకనాలజ్మెంట్ కాపీ ఇది ఎక్కడ సార్ అంటే జనరల్ గా ప్రతి ఆఫీస్ లో మనం లెటర్ ఇవ్వగానే ఒక రిసిప్ట్ రాసి రిసిప్ట్ ముద్ర కాపీ ఉండాలి. కానీ అది ఆ రిసిప్ట్ పేపర్ కానీ ప్రభుత్వ కార్యాలయం నిర్వహించడం లేదు. కాబట్టి దాన్ని మనకే ఖర్చు ఏంటంటే దాని కాగితాన్ని మనమే జిరాక్స్ తీసుకొని పోయి ఒరిజినల్ కాపీని వాళ్ళకి ఇచ్చి జిరాక్స్ తీసుకొని జిరాక్స్ మీద రామ్ వేసుకొని ఆయన సంతకం పెట్టించుకొని డేట్ వేసుకున్నాం. ఇక్కడ మనం డేట్ వేస్తాం కదా, ఇన్వాల్వ్ ఎప్పుడు వేస్తున్నాము, ఎన్నటి ఇస్తున్నాము, ఎప్పుడైనా కావచ్చు. ఈ డేట్ ఎప్పుడైనా కావచ్చు, ఈ డేట్ తర్వాత ఎప్పుడైనా మనం ఇవ్వచ్చు. కొంతమంది ఈ డేట్ ఇవ్వాలని కాదు సార్, మీరు మన వేసుకోరు కదా, ఈ లెటర్ పనికి రాదు, ఇవాళ డేట్ రాస్తారంటే అంటే నాకు కొట్టేసి ఇవాళ రేపు 22 అనుకున్నాం, 22 ఈ డేట్ ఎప్పుడైనా ఉండొచ్చు. కానీ ఇచ్చేది మాత్రం రిసీవ్ చేసుకునే డేట్ వేయండి. ఈ రోజు నుంచి టైం స్టార్ట్ అవుతుంది. టైం స్టార్ట్ అయితే ఎప్పటి వరకు 30 రోజులు. అక్కడ ఆయన ఇన్వాల్వ్ తీసుకుంటే ఇది అయిపోతుంది. తీసుకోండి. కాబట్టి ఏం చేయాలి? మా సార్ చెప్పిండు మేము అక్కడికి పోవాల్సిన అవసరం లేదు, మీరు తీసుకోనంటే మా సార్ తీసుకోవద్దు అని తీసుకోవద్దు అని ఎంఆర్ఓ గారు చెప్పినట్టు నేను తీసుకోవడం లేదు, రాసి సంతకం పెట్టి నేను వెళ్ళిపోతాను ఎంత మాట్లాడండి. 99 కాదు 100% ఎవరు కూడా రాసి సంతకం పెట్టి ఇయ్యరు. అక్కడ ఈయన ఏదో తేడా ఉన్నాడు, ఏదో తేడా ఉంది అక్కడ. అమ్మో నేను అందరూ పోగానే చెల పోయి సార్ కాడ లైన్ బట్టి కూర్చొని చేతులు కట్టుకొని సార్ కాడ పోయి మాట్లాడితే ఏమైందంటే చట్టం మీద అవగాహన లేని వ్యక్తిగా గుర్తించబడతావు. నిన్ను అవగాహన కలిగిన వ్యక్తిగా, అధికారుని ప్రశ్నించే శక్తిగా నేను మార్చాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ చిన్న చిన్న టిప్స్ మిమ్మల్ని శక్తివంతులు చేస్తాయి, అవగాహన ఉన్న విజ్ఞానవంతులు చేస్తాయి. ఇవన్నీ లేకుండా పోయి ఆయన కాడ నిలవడగానే సార్ దరఖాస్తు ఇవ్వగానే అప్పటికి ఆయన ఏముంటాడంటే, ఆయన ఇప్పటికీ ఉన్న అధికారులలో ఏమున్నదంటే మేము యజమానులం, మా దయాలాక్ష్యం మీద ఈ ప్రజలందరూ బతుకున్నారనే భావనలో ఉండదు. ఆ భావనకు మనం విరుద్ధం. మన కోసం పని చేయడానికి పెట్టుకున్న జీతగాలంటే భయపడతాం. ఆయన సేవకులు అంటారు. సేవకులు అంటే ఏంటి? సేవకులు అంటే ఉచితంగా పనిచేసే వాళ్ళని సేవకులు. జీతం తీసుకొని పనిచేసే వాళ్ళని నేనైతే తర్వాత వాళ్ళ ముందర అంటే ఇబ్బంది అయితే అనకండి, కానీ మనమైతే ఫస్ట్ అనుకున్నాం. ఓకేనా? ఆయన కానీ తొందర ఆయన మర్చిపోయి ఆయన యజమాని కదా పైన కూర్చుండు, మంచి కుర్చీలో కూర్చుండు, ఫ్యాన్ ఉంది, టేబుల్ ఉంది, అరంజా ఉంది, సిబ్బందులు, తన ఆఫీస్ అది అది ఆయన ఆఫీసు అనుకుంటాడు. మనం పోగానే ఆ చెప్పు ఏం కావాలి అంటాడు. ఏం కావాలంటే ఇక మనం ఏం చెప్తాడు, మన బాధంతో చెప్తాం. అబ్బా దొరికింది అవకాశం అని సార్ నాకు అక్కడ చెప్పు. ఎంత ఎక్కువ చెప్తే అక్కడ మన లూప్ హోల్స్ వాళ్ళకి అర్థమైంది. మనలో విజ్ఞానం లోపాలు, కొన్ని అవగాహన లోపాలు వాళ్ళకి అర్థమైతే వాటిని వాళ్ళు ఆయుధాలుగా మలుచుకొని ఎక్కడ తప్పించుకోవాలి. జూలు పెంచేంతుంటేనే ఆయన ఎరువు చూసగలిగినాడు. మీ కాడ చిన్న గ్యాప్ ఉందంటే ఓహో విషయం కదా, ఈ పక్కూరు అయినా కదా, ఈయన ఎట్టగా తీసుకోవట్లే, ఈ రాజమౌళి ఆయన దుర్భరం ఉంది, ఇద్దరు ఛాయపడాలి చేస్తారు,
నేను రాజమండ్రితో చెప్పిస్తాను అనుకుంటాడు. ఆయన చూడగానే అసలు ముఖ్యమంత్రి చూడలేదనుకో అమ్మాయిను వేరే విధంగా చూస్తారు. కాబట్టి మీరు వాళ్ళు పంపిస్తే పోకండి, ఏం చేయాలి అప్పుడు ఇన్వాల్వ్ ఆయన ఇన్వాల్వ్ అతను ఇన్వాల్వ్ లో ఉంది ఎవరైనా అప్పుడు ఏదైతే తేడా ఉందని తీసుకుపోయి మన లెటర్ తీసుకుపోయి వాళ్ళంతా మంది ఎన్ని పనులు ఉన్నా కూడా డైరెక్ట్ పోయి సార్ ఈ లెటర్ వచ్చింది, విషయం ఇచ్చాడు, మీ కాడికి పంపిస్తే రానంటున్నాడు, మా గురువు ఏదో చెప్పాడు మీరు రానంటున్నాడు, రాసి ఏమంటున్నాడు సార్ అని చెప్తాడు. ఇంకా ఇంకో రెండు మాటలు ఎక్కువ చెప్తాడు. ఆయన ఏదో చాలా గంభీరంగా మాట్లాడుతున్నాడు, మీ ఆఫీస్ వారికి ఇన్వాల్వ్ ఏమిటి అంటున్నాడు, ఇచ్చి చెప్తారు. మీరు అనుకోండి మీరు ఒకటంటే మూడు చెప్తారు. ఇది రాను ఆన్సర్ మీరే అధికారం అంటే మీకంటే ఎక్కువ నన్ను అంటున్నాడు సార్ అంటారు. నిజంగా ఆయన కంటే ఎక్కువ అధికారం అనుకుంది. అయ్యేసరికి ఆయన ఎమ్మట చూసి పైన కిందికల చదువుతాడు, పక్కన పెడతాడు, దాచిన పని అయినా కాసేపు ఆపి మొత్తం చదువుతాడు. చదవగానే ఆయన మొత్తం అంటే దరఖాస్తు మంచి పని రాదు. రాజమౌళికి నాకేం పంచాయతీ నా భూమి ఆయన జరిగింది కాబట్టి నేను పంచాయతీ పెట్టి దరఖాస్తు పెట్టా, జరగకపోతే నేనే పెడతా దరఖాస్తు. వాటికి రాజమౌళికి ఎట్ట చేసిన అని అడిగినాకే ఆయనకు అర్థమైంది ఇక్కడెక్కడ నిప్పు మొదలైంది, ఇది నిప్పు రావా అని అనుకోని అప్పటికి మేకపోతే గాంభీర్యం లోపల ఎంతో కొండంత భయం నా శృతిహాసం లాగా లోపల భయం ఉన్నా బయటపడకుండా నమ్మకండి ప్లీజ్. లోపల భయం ఉన్నా లేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ రమ్మన్ పాయింట్ అని యజమాని లాగా పురమాయిస్తారు. రమ్మన్ పాయింట్ అనేసరికి అటెండర్కు ఏముంటుంది మాట్లాడకండి చేసేసి ఆ దరఖాస్తు మీద అనుకుంటున్నా బాబు. ఆయన ఇంకొక ప్రశ్న అడుగుతాడు, ఈ సమాచారం నీకెందుకు, ఈ సమాచారం నీకెందుకు అని అడుగుతాడు. అనగానే నాకెందుకు సార్ అంటే ఫలానా ఫలానా మీరు చెప్తా ఉంటారు, చెప్పకండి. ఈ సమాచారం నీకెందుకు అని అడిగే అధికారం లేదు అని సమాచార చట్టంలో సెక్షన్ 2 చెప్తుంది. పైపైన ముచ్చట చెప్పేది కాదు, ఇదంతా సెక్షన్ 6 సబ్సెక్షన్ 2 చెప్తుంది. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 6 సబ్సెక్షన్ 2 చెప్తుంది ఏమని, దరఖాస్తుదారుని కోరిన సమాచారం ఇది నీకెందుకు అని అడిగే అధికారం అధికారికి లేదు. ఏ అధికారం ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, రాష్ట్రపతి చెప్పలేదు, ఈ సెక్షన్ లో చెప్తుంది. కాబట్టి సమాచారం ఇవ్వాలి సార్, మీరు సమాచారం నీకెందుకు అని అడిగే అధికారం మీకు లేదు. మాకు గురుగానే చెప్పండి, మనం ఫస్ట్ కొన్ని లెక్కలు పెట్టుకోవాలి, ఎవరు చెప్పారు, ఆయన పేరేంటి, ఊరేంటి, ఆయన పొడిగి ఎంత, ఆయన ఎటువంటి చొక్కేసుకుంటే అవసరం. మా గురువు చెప్పినప్పుడే అన్నా నేను అమ్మో ఏడే ఇట్లా ఉన్నట్టు ఆడేట్టు అనుకుంటున్నాను. సెక్షన్ 6 ప్రకారం లేదు కాబట్టి మనకి తెలుసుకొని ఇది మీకెందుకు అని అడగొద్దు సార్ అని చెప్పండి సార్. సెక్షన్ 6(2) అని గుర్తు లేకపోయినా వాళ్ళు అరే సెక్షన్ 6(2) గుర్తు లేదు మరి అంటే ఏమనుకుంటున్నాను సార్, మీరు అడగొద్దు సార్, అడిగే సమాచారం ఇవ్వండి సార్, అంతవరకే మీకు. నేను కూడా అంతవరకే చెప్పిండు, అంతవరకే మాట్లాడేవాడు, ఎక్కువ మాట్లాడొద్దని మా గురువు చెప్పింది సార్ అని చెప్పి. ఏదైనా గురువు చెప్పింది సార్ అని చెప్పండి. మీకు ఏమైందంటే ఆయన వెనక ఒక శక్తి ఉంది, ఆయన సభాధ్యక్షులు, మిత్రులు, సమాచార హక్కు సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ యర్మా కృష్ణారెడ్డి గారు, ఇచ్చేసినటువంటి సమాచార హక్కు సమితి రాష్ట్ర నాయకులు లేకపోతే ఉద్యమకారులు, ప్రజలకు అనుసంధానంగా ప్రభుత్వానికి రాజులాగా పనిచేసేటువంటి సుశిక్షితులైనటువంటి ఉద్యమ వీళ్ళందరికీ 2016లో సమాచార హక్కు వికాసం మీద టార్గెటేషన్ కృష్ణారెడ్డి గారు అందరూ చూసి ఒక సమాచార హక్కు చట్టం మీద ఒక ఆర్గనైజేషన్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్థాపిద్దామని. ఈరోజు కూడా నాకు పెట్టేటువంటి సెక్షన్ నుంచి అని మీరు పెట్టేటువంటి అప్లికేషన్ పూర్తిగా నాకు అవగాహన లేదు, కానీ చాలా కార్యక్రమాలు ఇంతవరకు నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, యునైటెడ్ ఏపీలో కావచ్చు, ఎవరు కూడా చేయలేని కార్యక్రమాలు మాత్రం మన సమాచార వికాసం కార్యక్రమం చేస్తాం. ఢిల్లీ దాకా బైక్ ర్యాలీ పెట్టినాం, పెద్ద పెద్ద ఇష్యూస్ కూడా మన సమాచార వికాసానికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎన్నో విషయాలని మనకు ఉన్నటువంటి ఆ చట్టం కింద ఉన్నటువంటి ఆధారాలను తీసుకుంటున్నాం.
ఇంతమంది నేను కింద ఉన్నప్పుడు అందరూ వస్తున్నప్పుడు నేను కృష్ణాడు గారు చెప్పాను, సార్ మన ఆఫీస్లో మీటింగ్ పెడుతున్నాం, సెక్షన్ పెడుతున్నాం, దాన్ని కూడా డెలిగేషన్ ఫీజు పెట్టి మనం ఒక కార్యక్రమాన్ని చేస్తాం. అదేంటి డెలిగేషన్ ఫీజు పెడితే వస్తారా, ఎందుకు రాదు సార్ వస్తారు. కింద ఉన్నప్పుడు ములుగుకి వెళ్ళి ఒక పెద్ద సర్వేశ్వర్ సర్వేశ్వరం కింద అడ్రస్ కోసం ఉండే మామూలుగా వాకింగ్ వచ్చి ఉంటే అడిగిన ఎక్కడ నుండి వచ్చేస్తారంటే ములుగురు ఉన్నారు. ఏం చేస్తారంటే ఫార్మా అంటే దీనికి నీకు రిలేషన్ ఏంటి? సమాచార హక్కు చట్టం నుంచి జనరల్గా వచ్చేటప్పుడు ఎవరు ఎక్కువ వస్తుందంటే ఈ మధ్యకాలంలో పొలిటికల్ లీడర్లు, లేదంటే కృష్ణాడు గారు చెప్పారు జర్నలిస్ట్ మిత్రులు, ఇంకా కొంతమంది ఆవేశ పనులు, మనం రకరకాలుగా అంత బ్లాక్ మెయిల్ చేయొచ్చు, లేకపోతే మెయిల్ చేయొచ్చు గవర్నమెంట్ ఆఫీసర్గా, వీలైతే కొన్ని నాకు డబ్బులు సంపాదించవచ్చు. అడ్వకేట్ కూడా అంటే చట్టం కూడా తెలుసు, న్యాయం కూడా తెలుసు, కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది. సేమ్ టైం ప్రమోషన్ల కోసం ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఎంతమంది కృష్ణాడు గారు చెప్పింది ఆఫీసర్లు కూడా ఉన్నారు. నీకేం వస్తుంది అని వచ్చినాను. అదే సార్ అట్లా మామూలు ఫార్మర్ గ్రామంలో ఉంటారు. ఎక్కడో వాజేడు మండలం, వాజేడే చెప్పినాం కదా, వాజేడు మండలం ములుగు అంటే బార్డర్లో ఉన్నాం. అంటే నాకు ఒక వ్యవసాయ భూమి ఉన్నది, ఆ భూమికి ఒక బాట ఉంటుంది, గంట మనం అది 15 గొలుసులో 12 గొలుసులో 3 గొలుసులు పొడవుతుంటే ఉంటుంది. నాకు ప్రభుత్వం వేయాల్సినటువంటి భూమి ఆ రోడ్డు ఉంటుంది, దాన్ని చూపించాల్సినటువంటి బాధ్యత అక్కడ ప్రభుత్వం ఉంటుంది. దాన్ని ఎవడో ఆక్యుపై చేస్తాడు, నా భూమి కాడికి పోనీకి నాకు దారి ఉంటుంది. అప్పుడు నేనేం చేయాలి? హెడ్స్ ఆఫ్ నేను అంటే నేను లా చేసిన రకరకాల గవర్నమెంట్ టీచర్ చేసిన నేను అంటే ఈ 2005 అక్టోబర్ 12 చట్టం అమలైన కారణం కూడా వింటున్నా, కానీ ఎప్పుడు కూడా మేము అప్లికేషన్ పెట్టలేదు. ఈ 2006లో కృష్ణాడు గారు పరిచయం కారణం ఇప్పటి కూడా అప్లికేషన్ అయితే మేము సొంతంగా పెట్టలే, కానీ అవగాహన కొత్త ఉంది. అంటే తనకు ఒక గ్రామ స్థాయిలో ఈ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఈ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఏ రకంగా ఉపయోగపడుతుంది, సామాన్యులకు పాశ్చాత్య అస్త్రాలు పనిచేస్తున్న దాన్ని తీసుకురావడానికి గొప్ప సాహసోపేతమైనటువంటి నిర్వహించినటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకునేది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఇప్పుడు మాక్సిమం ఈ చట్టాన్ని మిస్యూజ్ చేస్తుంది వాళ్ళ స్వలాభాల కోసం, అంటే ప్రభుత్వానికి మేల్కొల్పడం కోసం కాకుండా వాళ్ళ హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం, లేకపోతే ఇంకో రకమైనటువంటి బ్లాక్మెయిల్ చేయడం కోసం ఎక్కువ అది మిస్యూజ్ అవుతుంది. దాంట్లో భాగంగా కూడా అతిపెద్ద కుంభకోణం భారతదేశంలో ఒక వ్యాపక కుంభకోణం జరిగింది మెడికల్ సెక్టర్. దాంట్లో 8 నుండి 12 మంది సంవత్సరాల నుంచి పనిచేస్తారు. అది జరిగినప్పుడు దాదాపు అక్కడ ఉన్న ఎంతమంది కార్యకర్తలు ఉన్నా అంతమంది ఒక్కొక్కరు మిగిలి అందరూ లభిస్తారు. అంటే అక్కడ ఉన్నటువంటి మాఫియా కావచ్చు, ప్రభుత్వానికి ఇబ్బంది పడేటువంటి అంశం కావచ్చు, లీడర్ చేస్తారు. ఇప్పుడు చాలా వరకు అక్కడక్కడ జరుగుతున్నాయి ఏంటంటే, సరే మనకు దాడులు జరగట్లేదు, కాకపోతే అడిగేటువంటి వ్యక్తులు మాత్రం ఎక్కువ శాతం దాడుల కోసం అంటే ఆయనలోనే అడుగుతున్నారు. ఏదో భయపెట్టాలి, బ్లాక్మెయిల్ చేయాలి, అది కాకుండా జెన్యూన్గా తనకు ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి కల్పించినటువంటి అవకాశాలు ఏ రకంగా ఉన్నాయి, మనం గ్రామీణ స్థాయిలో మనకు ఎంతో ఉపయోగపడుతుంది చెప్పడం కోసమే సర్వశాల ఉదాహరణ. అంటే నాకు చాలా ఆలోచన, చిన్న గ్రామం నుంచి ఇంత దూరం హైదరాబాద్కి వచ్చి మేము ఇంతవరకు చాలా మీటింగ్లు పెట్టాం, బస్సులో ప్రెస్ క్లబ్లో పెట్టాం, పెద్ద కాన్ఫరెన్స్లో పెట్టాం. ఇక్కడ కూర్చున్న దాకా చాలా మంది వచ్చిన వాళ్ళు ఎంతమంది. ఆ జనార్దన్ మా ఛానల్లో ఖమ్మం ఇన్ఛార్జ్ చేసాడు, నా క్లాస్మేట్ మిత్రుడు నరసింహాచారి డాక్టర్ నరసింహాచారి గారు ఉన్నారు, అంటే కొంతమంది తెలిసిన వాళ్ళు. అంటే ఇంత ఓపికగా చట్టం గురించి తెలుసుకొని మన ఒక సొసైటీకి ఏదో బాగు చేయాలని ఒక ఆలోచనతో వచ్చింది. నువ్వు కళ్యాణం జరగాల్సింది, నేను చందన్ గారు ఉంటా, బిహెచ్ఎల్ ఉంటాను. నేను అడుగుదాం అనుకున్నా, సార్ మీకు రిటైర్ అయిన పర్సన్ మీకు ఏం ఉపయోగం? అంటే ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చేటప్పుడు అన్ని కోణాలు ఆలోచిస్తే ఇది ఎగ్జాంపుల్. సేమ్ టైం ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కొంత దీన్ని మళ్ళీ కనుక బీజేపీ గారికి అధికారంలోకి వస్తే ఒక అవకాశం అవుతుంది. ఈ చట్టాన్ని కొంతవరకు మూసేస్తే అవకాశం ఉంది. మొన్నటి వరకు జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా 10 ఏళ్ళు కూడా సమాచార హక్కు కమిషనర్లు నియమించకుండా హైకోర్టు ముట్టిగా వేస్తే మళ్ళీ తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ఉన్నటువంటి పరిస్థితి అంటే మీరు జిల్లాలో కనుక యాక్టివ్ ఉంది, రాష్ట్ర స్థాయిలో మనం పెద్ద కాన్ఫరెన్స్ పెట్టుకుంటే మేము ఈసారి అనుకుంటున్నాం అక్టోబర్ 12 హైదరాబాద్లో కనీసం ఒక 1000 మంది సమాచారం కృష్ణాడు గారు నమ్మకం ఉన్నది. ఒక 5000 మందితో పెద్ద ఎత్తున ఒక సాక్షి
ఎంటైర్ భారతదేశంలో మనకు సమాచార హక్కు వికాస సమితికి పేరు వస్తుంది. సమాచార హక్కు వికాస సమితికి పేరు వచ్చినంత మాత్రాన హిస్టారికల్ కల్చర్ సమ్మేళనం కాదు, మనందరూ కూడా వస్తుంది. అంటే ఒక పెద్ద ఈవెంట్ చేసిన వాళ్ళం అవుతాం, అది చేయాలి. ప్లస్ ఎక్కువ శాతం తెలంగాణ రాష్ట్రం నుండే అద్భుతమైనటువంటి కొన్ని తీసుకున్నాం ప్రభుత్వం నుండి. డిమానిటేషన్ లో హోదాలకు సంబంధించి ఎన్ని నోట్లు రద్దయిన దానికి ఎంత ప్రింటింగ్ ఖర్చు అయ్యేది అసలు ఎవరు రాలేదు, ఊహించారు. అందరూ డిమానిటేషన్లే వాడు గద్దరు వస్తే పోతామో ఒక మానేలు నువ్వు అటువంటిది మన సమాచార వికాస సమితి. ప్లస్ ఢిల్లీ దాకా ఒక బైక్ ర్యాలీ తీసుకుని కూడా మన వికాస సమితి వాళ్ళు. అంటే మనం అంత కమిట్మెంట్ తోటి మన ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. చాలా ఆర్గనైజేషన్లు ఉండొచ్చు జ్ఞానం, కానీ ఉన్నన్నింటిలో మాత్రం యునైటెడ్ అయిపోయాం. ఉమ్మడి రాష్ట్రంలో మనకున్నటువంటి నెట్వర్క్ కానీ మనకున్నటువంటి ఎవ్రీడే మానిటరింగ్ లో మాత్రం సమాచార హక్కు వికాస సమితి పనిచేస్తుంది. దాంతో పాటు మనకు న్యూస్ ఛానల్ కూడా నడుపుతున్నాను, వీక్లీ న్యూస్, అలాగే పేపర్ కూడా రీసెంట్ గా 15 రోజుల కింద లాంచ్ చేసినాం. మీకు సమాచార హక్కు వికాస సమితికి సంబంధించినటువంటి ఎవరైనా నాయకులు మీకు ఏ రకమైనటువంటి న్యూస్ ఉన్నా మన ఛానల్ ప్లే చేసుకోవచ్చు, మన పేపర్ తీసుకోవచ్చు. ఇంకే రకమైనటువంటి సలహా సహకారాలు సూచనలు కావాలన్నా హిస్టారిక్ గారు ఎవ్రీ సండే కూడా మన ఛానల్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఇట్లాంటి కార్యక్రమాలు చేసిన తర్వాత అక్టోబర్ 20 మొత్తం ఒక పెద్ద కార్యక్రమం తీసుకున్నాం. ఈ లోపల బహుశా ఒకవేళ రిక్రూట్మెంట్ ఇమీడియట్ గా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంగా కమిషనర్ ఇస్తే దాదాపుగా మనకి హిస్టారిక్ గారు ఒక సమాచార కమిషనర్ అయితే పనిచేస్తున్నాం. మరి మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా వరకు కూడా అట్లీస్ట్ డిస్ట్రిక్ట్ లో మానిటరింగ్ మెంబర్లు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా మనం పనిచేసుకుంటూ పోతే కొంత అవకాశం వస్తుంది. ప్లస్ గ్రామస్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం కొంత మేలు చేసినట్లయితే ప్రభుత్వాన్ని కూడా ఒక గాడిలో పెట్టిన వారు అయితే మనం చెప్తూ ఈ అవకాశం కల్పించిన సమాచార